అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి బేబీ బాయ్ యొక్క స్కానింగ్ రిపోర్ట్ సిఆర్ఎల్ లెంత్ అనేది ఎంత ఉందో నేను మీకు చెప్తాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నన్ను ఒక సిస్టర్ అయితే అడిగారు, మీ బేబీ యొక్క సిఆర్ఎల్ లెంత్ అనేది ఎంత ఉందో చూపించండి సిస్టర్ అని. సో అందుకోసమని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి బేబీ బాయ్ యొక్క సిఆర్ఎల్ స్కానింగ్ రిపోర్ట్ అండి. ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది 6 వీక్స్ నుంచి 14 వీక్స్ లోపు మాత్రమే ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి స్కానింగ్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. తర్వాత అయితే మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది ఏ స్కానింగ్ రిపోర్ట్లో అయితే ఉండదు. అంటే మనకి ఫస్ట్ ట్రైమెస్టర్లో చేసే స్కానింగ్స్లోనే ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఉంటుంది. మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే మీ ఫస్ట్ ట్రైమెస్టర్లో చేసే స్కానింగ్ రిపోర్ట్స్లోనే ఈ సిఆర్ఎల్ లెంత్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే 6 వీక్స్ లోపు కానీ 14 వీక్స్ తర్వాత కానీ ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది కొలవరండి. చూడండి, ఇది వచ్చేసి నా సెకండ్ మంత్ బేబీ బాయ్ యొక్క స్కాన్ రిపోర్ట్. అలాగే ఇది వచ్చేసరికి 4th మంత్ బేబీ బాయ్ యొక్క స్కాన్ రిపోర్ట్ అండి. ఇది 2nd మంత్లో మా అబ్బాయిది, ఇది 4th మంత్లోది మా అబ్బాయిదే. సో చూడండి, ఇక్కడ ఇదంతా గర్భసంచి, ఈ చిన్న డాట్ అనేది అబ్బాయి అనమాట. ఇక్కడ మనకి సిఆర్ఎల్ లెంత్ అయితే మెన్షన్ చేశారు. చూడండి, సిఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి 0.49 సెంటీమీటర్స్లో ఇచ్చారు. కొంతమందికి మిల్లీమీటర్స్లో కూడా ఇస్తారు. అయితే బేబీ యొక్క తల, ఇది బేబీ యొక్క బంప్ అండి. బేబీ యొక్క హెడ్ నుంచి బంప్ వరకు ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది కొలుస్తారు. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సిఆర్ఎల్ అని. చూడండి, సిఆర్ఎల్ ఈ హెడ్ నుంచి బంప్ వరకు కొలిచేదాన్నే మనకి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది అంటారు. ఈ సిఆర్ఎల్ లెంత్ 4th మంత్లో వచ్చేసరికి నాకు 5.42 సెంటీమీటర్స్ అయితే ఉంది 12 వీక్స్కి. అప్పుడు సిఆర్ఎల్ వాల్యూని బట్టి మనకి అబ్బాయా లేకపోతే అమ్మాయా అని తెలుసుకోవచ్చా అని కూడా చాలామంది నన్ను అడిగారు. ఈ సిఆర్ఎల్ లెంత్ని బట్టి మనం అబ్బాయా అమ్మాయా అని అయితే అస్సలు తెలుసుకోలేమండి. ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది కేవలం బిడ్డ అనేది ఎదుగుదల ఎలా ఉంది, బిడ్డ ఎదుగుదల అనేది ఏ వీక్కి తగ్గట్టు ఆ వీక్కి ఉందా లేదా, అలా లేకపోతే మనకి అబార్షన్స్ అయితే జరుగుతాయండి. మెయిన్గా డాక్టర్స్ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎందుకు చేస్తారంటే బిడ్డ అనేది సరిగ్గా ఎదుగుతుందా లేదా, బిడ్డ ఎదగకపోతే అబార్షన్స్ అనేవి చేయాలి. కాబట్టి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది కరెక్ట్గా కొలుస్తారు. కేవలం ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది దానికోసమే చూస్తారు. కానీ అబ్బాయా అమ్మాయా అని అయితే ఈ వాల్యూస్ని బట్టి అసలు తెలుసుకోలేము. సో సిఆర్ఎల్ అంటే ఏమిటి, సిఆర్ఎల్ వాల్యూ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం కదా. సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.